రక్షిత నిజంగా అశ్వినికి చెప్పు చూపిందా? కళాకారులను దారుణంగా అవమానపరిచిందా? గిల్లీకి కావ్యకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? కావ్య దారి తప్పుతోందా? లవ్ పేరుట దారి తప్పుతోందా? చెడ్డ పేరు తెచ్చుకుంటోందా? రక్షితకు కన్నడ మాట్లాడడం రాదా? ఆమె మాట్లాడింది ఎవరికి అర్థం కాదా? మంగళూరు సైడ్ ఇలాంటి కన్నడ ఎవరు మాట్లాడరా? వేలాది ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. వీటన్నిటికీ కూడా సమాధానాలు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుని ఎదురు చూస్తున్న కన్నడ ప్రేక్షకులకు ఈ వారం వాರದ కథೆ కిచ్చన జతే కిచ్చన పంచాయతీలోన మొత్తం కూడా అడ్రస్ చేశారు కిచ్చా సుదీప్ గారు. అవన్నీ విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బట్ ఐ నీడ్ యువర్ సబ్స్క్రిప్షన్స్, ఐ నీడ్ యువర్ లైక్స్. మీరు ఎంతగా పెంచితే ఈ ఛానల్ అంతగా అభివృద్ధి చెందుతుంది. మరెన్నో కొత్తవి కూడా తీసుకురావడానికి నాకు వీలవుతుంది. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ టు ది పాయింట్. ఈసారి వాರದ కథೆ కిచ్చన జతే చాలా ఆసక్తికరంగా సాగింది. ఒక మంచి కథ, ఒక నీతి పాఠం. పిల్లి పులిగా మారిపోయింది. పిల్లి పిల్లిగానే ఉంటుంది కదా, పులిగా ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది, ఎవరి వల్ల మారుతుంది అనేదే ఇక్కడ ప్రశ్న. పిల్లి చిన్నది, చాలా చిన్నది. అదేదో అలా వెళుతూ ఉంటే దాన్ని చూసినటువంటి కొంతమంది ఈ పిల్లి ఏదో కొంచెం అమాయకంగా కనిపిస్తోంది, దీన్ని కాస్త మనం చుడాయిద్దాం, సతాయిద్దాం, హింసిద్దాం అని దాని నెత్తిపైన ఏదో బరువు మోపడం, దాని నెత్తిపైన కొట్టడం, దాన్ని హింసించడం క్రమంగా చేస్తూ పోతూ ఉన్నారు. అది మౌనంగా భరిస్తోంది కదా అని ఇంకా దాని గ్రేడ్స్ పెంచారు, హింసించే రేటు పెంచారు. ఒకానొక దశలో దానికి ఆ హింసను తట్టుకోవడం చేత కానప్పుడు ఏం చేస్తుంది? బరి తెగిస్తుంది, చావుకు తెగించి ఏం చేసింది? చేత్తో విసిరి కొట్టింది. అది విసిరి కొడుతుందని ఊహించినటువంటి వాళ్లకు పులి పంజలాగా కనిపించింది. అక్కడి నుంచి పిల్లి పులిగా మారిపోయింది. ఈ కథలోన పిల్లి పులిగా మారడం దాని సహజ లక్షణమా, లేదా అనివార్య లక్షణమా, లేదా కొందరి వల్ల పిల్లి పులిగా మారాల్సి వచ్చిందా అంటే ఖచ్చితంగా కొందరి వల్ల, కొందరి చర్యల వల్ల, కొందరి చేష్టల వల్ల, కొందరి ర్యాగింగ్ వల్ల పిల్లి కాస్త పులిగా మారింది. ఇక్కడ పిల్లి రక్షిత, పులి అశ్విని. ఒక అశ్వినే కాదు, పులిగా ఉన్నవాళ్ళు ధ్రువంత్ కావచ్చు, సుధీర్ కావచ్చు, ఎక్కువ శాతం అశ్విని కావచ్చు, జాన్వి కూడా కావచ్చు. వీళ్ళందరూ కూడా పులిలా అంటే హింసించడానికి ప్రయత్నించి వీళ్ళు ఆ పిల్లిని కాస్త ఆ ఒంటరిగా చేద్దామని ప్రయత్నించి, ఇంట్లో ఒంటరిగా చేద్దాం రక్షితను, ఇంట్లో నుంచి ఆమెను ఆడుగా బయట పెడదాం, ఆమె మాట తీరు బాగలేదు, ఆమె నడవడిక బాగలేదు, ఆమె వ్యక్తిత్వం సరిగా లేదు అని నిరూపిద్దాం అని తాపత్రయపడే క్రమంలోన తమ వ్యక్తిత్వాలను పోగొట్టుకున్నారు, తాము నిందల పాలయ్యారు, తాము అందరికీ సమాధానం ఇచ్చేటువంటి దోషిగా బోన్లో నిలబడాల్సి వచ్చింది ఇవాళ. దిస్ ఇస్ టిపికల్ వన్. ఇదే కిచ్చా సుదీప్ చెప్పారు. నిజం చెప్పాలంటే రక్షిత అంత ఫెరోషియస్ కాదు, ఆమెను ఫెరోషియస్గా మార్చిందే మీరు. కారణం పదే ఆమెను టాంట్ చేయడం, ఆమెను మీరు టాంట్ చేసి, ఆమెను మీరు హార్డ్ చేసి, ఆమెను మీరు దుర్భాషలాడి, చివరిగా అదేమో ఉల్టా దొంగ అన్నట్టు మీరు ఏం చేశారంటే మీరు చేసిన పనులన్నీ ఆమె చేసినట్టుగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నించారు. మీ నటనా చాతుర్యంతో మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిజం నిగ్గు తేలక మానదు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ గారు చాలా సీరియస్ నోట్తో, అంటే చాలామందికి అసంతృప్తి ఉండొచ్చు. కారణం ఏంటంటే కిచ్చా సుదీప్ గారు అశ్విని తిట్టలేదు. లాస్ట్ టైం చైత్ర కుందాపురం ఎలాగైతే నోరు మూసుకో చూప్ అని అన్నట్టుగా ఈసారి అశ్వినిని ఎందుకు అనలేకపోయారు, ఇంకా అశ్విని మేడం అని ఎందుకు అంటున్నారు, అశ్విని అని అనాలి కదా అంటే అది తప్పవుతుంది. మనం దూషించాల్సిన పని లేదు. అక్కడ ఆయన నిలబడి
ఒక కళాకారుడుగా సాటి కళాకారుని చేస్తున్నటువంటి తప్పును, ఆమె ప్రవర్తిస్తున్నటువంటి తీరును చాలా సున్నితంగా, సునిశితంగా, డెప్త్గా, సెన్సిబుల్గా మాట్లాడిన, డెప్త్గా విత్ సీరియస్ నోట్ మాట్లాడారు. నాకెందుకో ఈ వారం కిచ్చన పంచాయతీ అద్భుతం అనిపించింది, అవుట్ స్టాండింగ్ అనిపించింది. ఆయన గూస్ బంప్స్ పుట్టించలేకపోవచ్చు, కొన్నిసార్లు కిచ్చా మాట్లాడే మాటలు మనకు ఒక ఆవేశాన్ని పుట్టిస్తాయి అనమాట, ఎమోషన్ పుట్టిస్తాయి. ఎస్, ఇది కదా మనకు కావాల్సింది, భలే తిట్టాడు రా అని. నో, అది కాదు. ఎవరైతే మేము సరి అనుకున్నారో, ఎవరైతే మేము చెప్పిందే కరెక్ట్ అనుకున్నారో వాళ్ళ నోటి ద్వారానే చిట్ట చివరి దాకా సహనంతో వాళ్ళను ప్రశ్నించి వాళ్ళ చేత సమాధానాలు చెప్పించి మేము చేసింది తప్పు అని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించారు. అది కదా హోస్ట్ చేయాల్సిన పని. సో ఇక్కడ కథకు వస్తే కనుక ఈ వారం లాస్ట్ వీక్ సుదీప్ గారే చెప్పినట్టు నో టాస్క్స్, ఆల్ ఆర్ ఎలిమినేటెడ్. అందరూ ఎలిమినేట్ అయిపోయారు, టాస్కులే లేవు. ఇది వ్యక్తిత్వ పరీక్ష అని చెప్పారు. మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా నిరూపించుకుంటారో అనేది ఈసారి బిగ్గెస్ట్ టాస్క్. మళ్ళీ అయితే ఈ టాస్క్లో గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, గెలిచి ఓడింది ఎవరు, ఓడి గెలిచింది ఎవరు, అదే ఇక్కడ చాలా మజా. అయితే టాస్క్ లేకుండా ఒక వారం ఎలా నడిచింది, రంజుగా నడిచిందా, చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. ముఖానికి మసి పూయడానికి పోయి వాళ్ళ ముఖానికి మసి అంటించుకున్న వాళ్ళు ఎవరు, ఆ విషయం కూడా చెప్తారన్నమాట. ఇప్పుడు మనకు ఈమెను తీసుకుంటే కనుక ఎవరు, రిషా సూరజ్ వ్యవహారం వచ్చినప్పుడు సూరజ్ చాలా స్పష్టంగా తన కారణాలు చెప్పిండొచ్చు, సూరజ్ను అభినందిస్తారు, మొట్టమొదటిసారిగా మీరు చాలా స్పష్టంగా మాట్లాడారు అని. అలాగే మసిపూసే కార్యక్రమంలోనే అశ్విని బర్స్ట్ అవుట్ అయిపోవడం రక్షిత పైన. రక్షిత అదే పనిగా ఆమెను అంటుంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్వి, ఒక యూట్యూబర్ పెట్టుకొని నువ్వు ఇంత మిడిసిపాటు పడుతున్నావు, నేను 100 సినిమాలు తీశాను, నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నాను, నీ జీవిత కాలంలో ఒక్క సినిమా తీయి చాలు అని ఛాలెంజ్ విసిరినటువంటి అశ్వినికి అంతే ఛాలెంజ్ విసిరిన మంగళూరు అమ్మాయి పులి ఎవరు అంటే రక్షిత. ఎస్, షీ వాండ్ ఇన్ దట్ సేమ్ టోన్. అంటే ఇక్కడ రక్షిత పరంగా మనం మాట్లాడాల్సిన పని లేదు, అందరూ మనకు కంటెస్టెంట్లే. కాకపోతే ఒక అమ్మాయిని పదే టార్గెట్ కార్నర్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎలా తిరగబడుతుంది, ఎలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనకు చూపించారు. సో ఆ రకంగా తీసుకున్నా కూడా ఈ వారం మొత్తం కూడా ఒక్కొక్కరి వ్యక్తిత్వాలు బయటపడుతూ వచ్చాయి. సో ఇక్కడ మొట్టమొదటి చంద్రప్రభతి తీసుకుంటాం. చంద్రప్రభతో మాట్లాడుతాడు. చంద్రప్రభ, మీకు కావ్య చెల్లి కావాలి. అవును సార్, నాకు చెల్లి లాంటిది. మరి మీరు ఏం మాట్లాడినారు? ఆయన ఏం మాట్లాడినారు, చెల్లి లాంటి కావ్య ఎందుకో గిల్లి జత చేరి దారి తప్పుతోందా, లవ్ పేరిట దారి తప్పుతోందా అని నాకు అనిపిస్తోంది. తన ఆటను తాను ఎక్కడ పోగొట్టుకుంటుందో, తాను ఎక్కడ బ్యాడ్గా ప్రొట్రే అవుతుందో, కనిపించే వాళ్ళ ముందు, ప్రజల ముందు ఆమె ఎలా కనిపిస్తుందో అనే నేను ఈ మాట అంటున్నాను అని చంద్రప్రభ చెప్తాడు. ఎప్పుడు మసి పూసే కార్యక్రమంలోన. సో అదే మసి పూయడానికి పోయి తాను మసి ఎలా అంటించుకున్నాడనేది ఇక్కడ కిచ్చ చూపించారు. చెప్తారు కిచ్చ, మీకు చెల్లి లాంటి దానివి అని అంటున్నారు కాబట్టి మీరు చెప్పిన ప్రతి మాట కూడా మీ అభిప్రాయం, దాన్ని అంగీకరించాల్సిందే, ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు. ఓకే, డన్. మీరు చెల్లి అంటున్నారు కదా, మీకు నిజంగా అంత కన్సర్న్ ఉంటే, ఇప్పుడు నాకు ఒకవేళ చెల్లి అనిపిస్తే నేను ఇట్లా పబ్లిక్గా చెప్పను, పబ్లిక్గా మర్యాద తీయను. సొంత చెల్లికి ఎవరైనా పబ్లిక్గా మర్యాద తీస్తారా? ఒకవేళ ఆమె ఏమన్నా దారి తప్పుతున్నట్టు మనకు అనిపిస్తే మనం ఏం చేస్తాం, పక్కన పిలిపించి జాగ్రత్తగా 4 నీతి మాటలు చెప్పి గట్టిగా మాట్లాడి ఇలా కాదు నువ్వు ఇలా చేయాలని చెప్పి కదా మనం పంపించేది. కానీ నలుగురు ముందు ఇలా పరువు తీయం కదా. మరి సొంత చెల్లి కంటే ఎక్కువ అని నువ్వు అన్నావు, మళ్ళీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆమె నువ్వు పక్కన పిలిచి చెప్తే వద్దని చెప్పిందా? అలా డినే చేసినందుకే నువ్వు పబ్లిక్గా చెప్పావా అని చెప్పగానే వీటి చూపిస్తారు. చూపించగానే తప్పైంది సార్ నాది, లేదు సార్ ఆమె అలా నాకు అలా అనిపించింది. ఓకే, మీకు అలా అనిపించడంలో తప్పేం లేదు. ఓకే, మీకు ఇంకో వీటి చూపిస్తాను
అని ఇంకోటి చూపించారు. అది ఏంటంటే రిషా గౌడతోన చెట్ట పట్టాలు వేసుకుంటూ తిరుగుతుండడం, ఆమె మాట్లాడుతుంటే ఆమె చేయింది తన చేతిలో తీసుకుని ఇట్లా ఇట్లా అనడం. నాకెవరు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు నేను రిషా గౌడ్ అంటే ఓకే, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటే పర్వాలేదు, అబ్బాయిలు ఉండకుంటే చాలు అని రొమాంటిక్గా మాట్లాడడం, ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చూపిస్తారు. చూపించి చంద్రప్రభ గారు, రిషాతో మీరు మాట్లాడిన మాటలు నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే మీరేం గుట్టుగా మాట్లాడలేదు, చాటు మాటను వ్యవహారం నడపలేదు, 100 కెమెరాల ముందు మీరు మాట్లాడారు కాబట్టి అది నటన, ఫేర్ అని నేను అనుకుంటాను. ఇట్స్ ఓకే. బట్ ఏ మాటలైతే మీరు కావ్య ముందు చెప్పారో తప్పుగా కనిపిస్తోంది, దారి తప్పుతున్నారేమో అని అంత నీతిగా మాట్లాడినప్పుడు, మీరు ఎంతో స్ట్రిక్ట్ అని అందరూ అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఇలా ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అది నిజమా, ఇది నిజమా? ఈ చంద్రప్రభ నిజమా, ఆ చంద్రప్రభ నిజమా? ఈ 2 షేడ్స్ మధ్య విచ్ ఈస్ కరెక్ట్, విచ్ ఈస్ రాంగ్, విచ్ ఈస్ రైట్ పర్సనాలిటీ, విచ్ ఈస్ డ్యూయల్ పర్సనాలిటీ అని చెప్పి ఆయనలో ఉన్న ద్వంద్వ వ్యక్తిత్వాన్ని, డ్యూయల్ నేచర్ని బట్టబయలు చేశారు కిచ్చా సుదీప్. సూపర్ అనిపించింది నాకు. ఎస్, అలా ఆయన బట్టబయలు చేశారు. నెక్స్ట్ వచ్చి ఈమె జాన్వి, ఆ తర్వాత అశ్విని, ఆ తర్వాత రక్షిత, వీళ్ళు ముగ్గురిని పట్టుకొని పంచాయతీ మొదలు పెట్టారనమాట. సో ఈ పంచాయతీ ఆయన చెప్తారు, యాక్చువల్గా దిస్ ఈజ్ ఏ సీరియస్ నోట్. చెప్పు చూపించారు అన్నారు, నిజమేనా అంటే ఎస్ చూపించారు. అంతకుముందు ఏమొస్తుందంటే వీటన్నిటికీ ముందు లెటర్ వచ్చే విషయంలోన అశ్విని చాలా షూడ్గా చెప్తుంది, కన్ఫామ్గా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షితకు లెటర్ రావడానికి వీలు లేదు అని భీష్మించి కూర్చుంటుంది. ఆ సమయంలో ఆమె ఏమంటుందంటే, నా వ్యక్తిత్వానికి మసిపూసింది, ఈమె వల్ల ఇల్లు మొత్తం కూడా తగలబడిపోతుంది, ఈమె ఒక వినాశకారి అనేట్టుగా ప్రొట్రేట్ చేస్తుంది. అలా ప్రొట్రేట్ చేసినప్పుడు ధనుష్ మొదలైన వాళ్ళందరూ కూడా చెప్తారు, ఇది నామినేషన్ కాదు, ఇది ఫ్యామిలీ ఎమోషన్కి సంబంధించింది, ఇక్కడ మీరు పర్సనల్ రీజన్స్ పెట్టొద్దండి అని చెప్పినా కూడా వినకుండా ఆమె పదే 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 రక్షితనే టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు లెటర్ దక్కరాదు అని తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవం. దాన్ని కిచ్చా సుదీప్ గారు తీసుకుంటారు. కిచ్చా గారు చెప్పేది ఏంటంటే, మీరు 2 లెటర్స్ ఉన్నాయండి, ఒకటి రషిక, రెండవది రాశిక, రక్షిత, వీళ్ళిద్దరిలో లెటర్ ఎవరికి రావాలని ఏకాభిప్రాయంతో చెప్పమని కదా బిగ్ బాస్ మిమ్మల్ని అడిగింది. మీరందరూ కలిసి ఏకాభిప్రాయంతో చెప్పాలి, భిన్నాభిప్రాయాలు రావడం సహజం, రానియండి, దానికి ఎలాంటి బేజారు లేదు. అయితే అశ్విని మేడం గారు దురదృష్టం ఏంటంటే, మీరు మాట్లాడిన మాటల్లో 90% కేవలం రక్షిత గురించే. పక్కన ఉన్న రషికను మాట మాత్రంగా కూడా మీరు మెన్షన్ చేయట్లేదు. అక్కడ ఇద్దరున్నారు కదా, ఇద్దరు పేర్లు సమంగా తీసుకోవాలి కదా. ఈమెకెందుకు దక్కాలి, ఈమెకెందుకు దక్కకూడదు అన్నప్పుడు, ఈక్వల్గా ఉండాలన్నప్పుడు ఈమెకి ఏదో ఒక 2 పాయింట్లు రషికకి చెప్పేసి 90% ఈమెకి ఎందుకు దక్కకూడదనే చెప్తూ వచ్చారు. ఇది సరికాదు కదా. ఆమె మీకంటే ఇప్పుడు రక్షిత వయసు మీ వయసు తీసుకుంటే రక్షితను అడుగుతారు, నీకెంతమ్మా ఏజ్ అంటే మొన్ననే 24 పోయింది. సో మీకు ఈమెకు మధ్య ఒక 15 years గ్యాప్, పోనీ 10 years. ఒకరోజు ఎక్కువ ఉన్నా కూడా అభ్యంతరం లేదు, ఒకరోజు ఎక్కువ లేకపోయినా చిన్న అయినా పర్లేదు, మనకంటే పెద్దవాళ్ళు అనిపిస్తే పెద్దవాళ్ళే వాళ్ళు. ఇక్కడ ఈమె పెద్ద ఆమె, 15 ఏళ్ల వయసున్న చిన్న ఆమె, ఈమెకు మీరు ఎలా చెప్తారు? మీరు ఇలా చెప్పడం సరికాదు కదా అని అంటే ఆమె చెప్తుంది, లేదు నాకు ఆమెకు 3వ వారం నుంచే మనకు వస్తాయి, అది ఇది అలా ఇలా. అంతకుముందు కూడా ఇంకోటి కూడా చెప్తాడు, అవును మనకు తెలుగు బిగ్ బాస్లోనూ ఎప్పుడూ కూడా సంజన అంటుంది, మీరు చేస్తే మజాకు, మేము చేస్తే రజాకా అని అంటూ ఉంటుంది అనమాట. సో అలాగా ఇక్కడ ఏమంటారంటే, అసలు మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎక్కడ మొదలైంది? 3వ వారంలో మొదలైంది. అది ఏంటంటే గజ్జల చెప్పుడు దగ్గర మొదలైంది. మేము ఏదో ఇల్లు డల్గా ఉంది కదా అని ఒక చిన్నగా ఒకటి కాన్సెప్ట్ తీసుకొని చేద్దాం అనుకున్నామంటే నో ఇష్యూస్, మీరు అలా చేయడం తప్పేమీ కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న సభ్యులు ఏదైనా చేయొచ్చు, ఏ ఫన్ అన్నా క్రియేట్ చేయొచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు, బికాస్ ఇట్స్ యువర్ హౌస్. కాకపోతే మీరిద్దరూ మజాక చేద్దామని ప్రయత్నించింది ఎప్పుడైతే మీ చెయ్యి దాటిపోతుందని మీకు అర్థమైందో, ఆ కామెడీ కాస్త చెయ్యి దాటిపోయింది, ఓకేనా. పైగా మీరు ఎవరి పైన వేశారు? అమ్మాయి పైన వేశారు. అమ్మాయి చిన్న అమ్మాయి, మీకంటే 15 ఏళ్ళ చిన్న అమ్మాయి. మీరు చేసిన మజాకను ఆమె కంటియడానికి ప్రయత్నించడం మీ తప్పు కదా. సో మీరు అట్లా ప్రయత్నిస్తున్నప్పుడు ఓకే, అది కూడా కామెడీ కోసం చేస్తారే అనుకున్నాం. ఎప్పుడైతే మీ చెయ్యి దాటిపోయిందో
అప్పుడైనా కనీసం మీరు ఆలోచించి ఉండాల్సింది కదా, ఈ తప్పు మేము చేసాము, కేవలం కామెడీగా చేసామని. అప్పుడు కూడా మీరు ఒప్పుకోలేదు. కావ్య వచ్చి అడిగింది, మిగిలిన వాళ్ళందరికీ అనుమానాలు వచ్చాయి. ఇంతమందికి అనుమానాలు వచ్చినా మీరు మాత్రం గంభీరంగా ఆ తప్పును అలాగే పేర్చుకుంటూ పోయారు తప్ప మీరు బయటపడలేదు. ఇక్కడి నుంచే మొదలైంది అసలు కాన్ఫ్లిక్ట్ అనేది. ఆ అమ్మాయి ఇంతకుముందు నేను పిల్లి పులి కథ చెప్పాను కదా, అది ఇక్కడ అనమాట. అంటే ఎప్పుడైతే రక్షితను మీరు అలిగేట్ చేసి లేని తప్పు ఆమె పైన మోపి ఆరోపించి ఆమెనే చేస్తోంది ఇదంతా అని పోర్ట్రే చేయడానికి ప్రయత్నించారో అది మీరు చేసిన మొట్టమొదటి తప్పిదం. అక్కడ దెబ్బతిన్న ఆ అమ్మాయి అలా దెబ్బ తింటూనే వస్తుంది, మీకు ఎదురు తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మీరు తప్పు చేసి మీరు ఏమంటున్నారు, వ్యక్తిత్వం చాలా ముఖ్యమంటున్నారు, ఆ అమ్మాయి ఎట్ట పడితే అట్లా చేస్తోంది అని అంటున్నారు. మళ్ళీ మీరేం సరిగ్గా చేస్తారు? మీరు చేసింది కూడా తప్పే కదా. ఆ అమ్మాయి ఓకే, అలా చేసింది తప్పే. ఏంటి ఆ అమ్మాయి ఏది ఇంకోటి చెప్తారన్నమాట, ఇది ఎందుకు లెటర్ ఎందుకు రాలేదు రానీయకుండా చేశారు, లెటర్ రాకుండా ఉండడానికి ఆమెకి లెటర్ ఇవ్వకూడదు అని చెప్పడానికి కారణం ఈ కక్షనే అన్నప్పుడు, ఈ కక్షకు కారణమైనప్పుడు మీరు పర్సనల్ అలిగేషన్ నేను చేయలేదండి అంటుంది. ప్రతి చోట కూడా మీరు చూడండి, మొత్తం ఈ ఎపిసోడ్లోన అశ్విని పదే పదే అబద్ధాలు చెబుతోంది. నేను చెప్పలేదు, నేను ఇదే చెప్పాను. ఆమె ఇగో దెబ్బ తింటూనే ఉంది. అదే కిచ్చా ప్లే చేసిన ప్లే ఎంత గొప్పది ఈ వారం ఈరోజు అంటే, అతను ఎంత ష్రూడ్గా డ్రైవ్ చేస్తూ వచ్చాడంటే ఆమె చెప్పిన ప్రతిసారి కూడా ఆమెను ఇలా ముందుకు తోస్తూనే ఉన్నాడు. ఎక్కడి దాకా తోశాడు? డెడ్ ఎండ్ దాకా తోశారు. ఇంకొక అడుగు వెనుక వేయడానికి వీలు లేదు, పెద్ద లోయలో పడిపోవడం గ్యారెంటీ అన్నంత దాకా తీసుకెళ్ళి డెడ్ ఎండ్ దాకా తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండి తప్పెవరిది అని అడిగాడు. దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ కిచ్చా అనిపించింది నాకు. ఊరికే గట్టిగా అరవడం, ఏ అశ్విని అని అనడం, ఇవన్నీ చేయొచ్చు, ఇది ఎవరైనా చేయగలరండి, దానికి కిచ్చా సుదీప్ అక్కర్లేదు. కానీ ఇక్కడ కిచ్చా సుదీప్ నిరూపణ ఎంత అద్భుతంగా ఉందంటే, ఆమెను అలా మూవ్ చేస్తూనే కార్నర్ చేస్తూనే వచ్చాడు. అలా 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 డెడ్ ఎండ్ దాకా వెళ్ళి సరే ఒక్కొక్క లేయర్ క్లియర్ చేస్తూ వచ్చాడు. ఆయన అదే అన్నాడు, ఇవాళ ఎంతసేపు అయినా పర్వాలేదు, ఈ పంచాయతీ జరిగి తీరాల్సిందే. ఈ పంచాయతీ ఒక రక్షిత కోసమో ఒక అశ్విని కోసమో కాదు మేడం, సమస్త కన్నడ ప్రజలకు నిజమేంటో అబద్ధమేంటో చెప్పాలి, అది నా బాధ్యత. లాస్ట్ వీకే నేను చెప్పి ఉండాల్సింది, బట్ పెరిఫెరల్గా చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మొత్తం అంతా వీడియోలు అన్నీ చూసి విత్ ప్రూఫ్స్ ఐ కేమ్ హియర్ టుడే టు డిస్క్రైబ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అని చెప్పి వచ్చి కూర్చున్నాడు ఆయన. సో ఆయన అంత సిద్ధమై వచ్చాడు, ఆయుధాలన్నీ పట్టుకుని వచ్చాడు ఆయన ఇంకా సిద్ధమై వచ్చారు ఆయన అంతే. సో ఇక్కడ ఏంటంటే అది అయిపోయింది. సో అక్కడ సూరజ్ని అడుగుతాడు. సూరజ్ చెప్తాడు, లేదు సార్, ఆమె కళాకారులకు కూడా ఆమె అన్యాయం చేసింది, అవమానం చేసింది, చెప్పు చూపించింది, ఆ తర్వాత నన్ను ఎమోషనల్గా నన్ను దెబ్బతీసింది, నా క్యారెక్టర్ అవమానం చేసింది, మసిపూసింది, నా క్యారెక్టర్కి మసిపూసింది. ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లోన ఏ బెనిఫిట్ పొందడానికి వీలు లేదు, నేను ఇవ్వను, నేను మాత్రం ఒప్పుకోను అని మొంటికేసి కూర్చున్న మాట అయితే వాస్తవం. కానీ సూరజ్ ఈ విషయం చెప్పినప్పుడు నేను ఆ మాట అనలేదు. సూరజ్ చెప్పిన 3 ముక్కలు నేను అనలేదు. అంటే వీటి వేసి చూపిస్తే అక్కడ మసి అనే మాట వస్తుంది. ఏదైతే ఆమె చెప్పలేదు అన్నారో ఆమె చెప్పిందే చూపించారు. అక్కడ దెబ్బతినింది. అక్కడ కూడా తగ్గదే ఆమె. అశ్విని క్యారెక్టర్ నాకైతే ఎట్లా అనిపించింది అంటే చాలా స్టబన్గా ఆమె డిసైడ్ అయ్యి వచ్చింది, ఇంట్లో ఉంటపోతే బహుశా నేను ఇలా ఉంటేనే అందరికీ నచ్చుతానేమో, నా ఫ్యాన్స్కి నచ్చుతానేమో, ఆఫ్టర్ ఆల్ చీమ లాంటిది దోమ లాంటిది రక్షతను నలిపిపడేయచ్చు అనుకునింది. ఆ పిల్లే పులిగా మారడంతో జీర్ణించుకోలేకపోతుంది అశ్విని. దట్ ఇస్ 100% కరెక్ట్. ఇక్కడ జాన్వి కూడా అదే మాట చెప్తుంది, లేదు కళాకారులకు ఆమె అన్యాయం చేయలేదు, కళాకారులన్న మాటనే ఆమె చెప్పాలి వాడలేదు, నీ ఓటును నా చెప్పు కింద వేసి తొక్కుతాను, అది కూడా తప్పని చెప్పాడు. సుదీప్ గారు రక్షిత్తో చెప్పారు, మీకంటే 15 ఏళ్ళ పెద్దదైన ఆమె దగ్గర కాలును అలా చూపించడం, నలిపేసినట్టు చూపించడం అనేది తప్పు రక్షిత అంటే, నేను అప్పుడే సారీ చెప్పానండి. ఓకే, మీరు తప్పు చేశారు, తప్పుకు సారీ చెప్పారు. మీకంటే 15 ఏళ్ళ పెద్ద అమ్మాయి, మీ 15 ఏళ్ళ చిన్న అమ్మాయి తాను చేసిన తప్పుకు సారీ చెప్తున్నప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు పెద్దయిన మీరు ఎంత హుందాగా ఉండాలి, ఎంత మర్యాదగా ఉండాలి, ఎంత కంపోజ్డ్గా ఉండాలి, మళ్ళీ మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు అని మళ్ళీ పంచాయతీ మొదలుపెట్టి పిండి అవతల పడేశారు.
పిండి అవతల పడేసి ఆ తర్వాత గిల్లిని కూడా అడుగుతాడు. గిల్లి చెప్పు గిల్లి ఏంటి అంటే గిల్లి కరెక్ట్గా చెప్తాడు. సార్ అసలు చెప్పు చూపిస్తాను అని చెప్పే విధానం కానీ ఆ తర్వాత ఈ ఓటింగ్ కానీ ఇవి రెండు కూడా వేరు ఒక సంవాదం జరిగిన విషయం కానీ చెప్పు చూపిస్తానన్న విషయం కానీ రెండు వేరు ఈ రెండింటిని ఈమె కలిపి చెప్తోంది అంటే లేదు రెండు ఒకటేసారి జరిగింది అంటే అప్పుడు మళ్ళీ 2 వీడియోలు వేసి చూపిస్తారు. 2 వీడియోలు వేసి చూపించినప్పుడు ఆమె అంటే ఈ మీ సీరియల్ యాక్షన్ అంతా బయట పెట్టుకోండి ఇక్కడ కాదు అని అనింది కళాకారులకు చెప్పు చూపించింది అంటే ఈ రెండు ఒకసారి జరగలేదు. డైనింగ్ హాల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి ఏమనింది మీ ధారావాహి టాలెంట్ అంతా బయట ఇక్కడ కాదు, ఇక్కడ మనమందరం సమానము అని ఒక మాట ఒకసారి అంటుంది. ఆ తర్వాత ఓటింగ్ విషయం వచ్చినప్పుడు మీ ఓటు నా కాలి కిందేసి నలుపుతానని చెప్పింది. సరిగ్గా ఆ వీడియోకి ఈ వీడియోకి మధ్య 3 నిమిషాల వ్యత్యాసం ఉంది. సో ఆ 3 నిమిషాల వ్యత్యాసం ఉన్న 2 వీడియోలను చూపించడం ద్వారా అశ్విని అసలు రంగు బట్టబయలు చేశాడు కిచ్చా సుదీప్. ఆమెను గట్టిగా అరవలేదు, కేకలు వేయలేదు, ఆమె పైన అఘోరంగా మాట్లాడలేదు. బట్ ఆమె అసలు రంగు నికల్ గయా అన్నట్టు ఆమె వేసుకున్న ముసుగును చాలా నీట్గా తొలగించుకొని వికృతమైన ఆమె ముఖాన్ని ఇలా చూపించాడు. ఇది నీ అసలు ముఖవాడ, చూసుకో నీ అద్దంలో ఈ ముఖం అని స్పష్టంగా చూపించేశాడు. సో అదొకటి ఎపిసోడ్ అయిపోయింది. అలాగే చంద్రప్రభది కూడా అయిపోయింది. సో ఈ 2 అయిపోయాయి. ఆ తర్వాత ఈసారి కిచ్చన చెప్పాలే ధనుష్కు లభించింది. మేము అప్పుడు అనుకున్నాం కదా రియల్ హీరో ధనుష్ అని, అదే చెప్పారు. యాక్చువల్గా చెప్పాలని అంటే అశ్వినికి కూడా దక్కాలి. ఎందుకంటే ఆమె తల్లిగా తను ఇంకొక తల్లి కోసం త్యాగం చేసిన ఒక తల్లిగా మిగిలింది. కానీ ఆమె ఈ కారణాల వల్ల ఆమె చేసిన త్యాగం అంతా మట్టి కొట్టుకుపోయింది. ఇక్కడ ధనుష్కు కూడా కిచ్చన చెప్పాలి. ఎందుకు ఇచ్చాడంటే ఆయన చెప్పాడు నువ్వు చేసిన త్యాగం కోసం కాదు, త్యాగం అందరూ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ బిగ్ బాస్ హౌస్లో త్యాగం చేసిన ప్రతిసారి కూడా ప్రతి సీజన్లో ప్రతి కంటెస్టెంట్ తాను చేసింది 10 మందితో చెప్తూనే ఉంటాడు, కెమెరాల ముందు చెప్తూనే ఉంటాడు, అది రీచ్ పెరగాలని అనుకుంటూ ఉంటారు. కానీ నీవు ఆఫ్టర్ యువర్ సాక్రిఫైస్ నువ్వు త్యాగం చేసిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా సింపుల్గా ఉండడం, క్యాజువల్గా ఉండడం అది నాకు నచ్చింది అని చెప్పి కిచ్చన చెప్పాలి ఇస్తాను. ఇదొక అంశం. ఆ తర్వాత మాలు బయట ఎలా మాట్లాడాడు, ఆయనకి ఏం మాటలు రావు, ఆయన ఎక్కువగా మాట్లాడని మీరు అందరూ అన్నారు కదా, చూడండి ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన మాటలు చూపిస్తాడు, పులిలాగా ఆయన ఎలా మాట్లాడాడు, ఏ విధంగా యాక్సెంట్ చేశాడు అవన్నీ చూపించి మాటలు రావనుకున్న మాటలు ఇది జస్ట్ శాంపుల్ చూపించాము. ఇంకా చాలా మాట్లాడాడు ఆయన, అదంతా చూపించుంటే మీరు 30 మంది నోరు మూసుకొని ఉండేవాళ్ళు, అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అయింది. సో అది పైగా ఇప్పుడు ఈసారి ఏంటంటే 6 ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకున్నారు, 10 మంది నామినేషన్లో ఉన్నారు. ఈరోజు 4 సేవ్ చేశారు. ధనుష్ సేవ్ అయిపోయాడు, గిల్లీ సేవ్ అయిపోయాడు, అశ్విని సేవ్ అయిపోయింది. సో వీళ్ళ రక్షిత సేవ్ అయింది. 4 సేవ్ చేశారు. రేపు ఇంకో పంచాయతీ కూడా ఉందని చెప్పాను. ఏంటి అంటే రిషా గౌడకు ఆ తర్వాత గిల్లీకి మధ్య తోసుకుంటారు కదా, ఫిజికలీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందని, దాని గురించి కూడా రేపు పంచాయతీ ఉందని చెప్పాడు. సో ఇది చాలా సీరియస్ నోట్తో సాగింది, చాలా బాగా. నాకైతే కిచ్చా పంచాయతీ అద్భుత అనిపించింది. కారణం ఒకటే, చాలా అనలిటికల్గా మాట్లాడారు, చాలా కంపోజ్డ్గా మాట్లాడారు, సహనంతో మాట్లాడారు. ముఖ్యంగా అశ్వినితో మాట్లాడేటప్పుడు ఆమె ప్రతిసారి నేను చెయ్యలేదు, నేను చెప్పలేదు అన్న ప్రతిసారి కూడా లేదు మీరిలా అంటూ ఆమెను చిట్ట చివరి ఎండ్ పాయింట్ దాకా తీసుకెళ్ళి నిలబెట్టి ఆమె అసలు రంగును బయటపెట్టిన తీరు రియలీ గ్రేట్ అనిపించింది. చాలా కాలం తర్వాత కిచ్చన పంచాయతీ అర్థవంతంగా జరిగిన పంచాయతీ నేను మొదటిసారి చూస్తున్నానేమో అనిపించింది ఈ సీజన్లోన. ఎందుకంటే నాటకీయత లేదు, ఇక్కడ నాటకీయత లేదు, కంప్లీట్ రియలిస్టిక్గా మాట్లాడాలి. ఒకటి తప్పు ఒకటి సరి అని తేల్చి చెప్పకుండా మీ తప్పేంటని వాళ్ళ తప్పులు వాళ్ళకి అప్పచెప్పి ఇది మీ వ్యక్తిత్వం, ఈ వారం వ్యక్తిత్వ నిరూపణలో మీరు ఇక్కడిక్కడ ఫెయిల్ అయ్యారని క్లిస్టర్ క్లియర్గా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చేశారనమాట. దట్ ఈస్ ది రియల్ అనలిటికల్ పేపర్ హీ గివ్ టు కంటెస్టెంట్స్. ఇది ఇవాళ ఎపిసోడ్ అండి. రేపటి ఎపిసోడ్తో ఇంకేం పంచాయతీ ఉందో ఫన్ కూడా ఉంటుంది, అది కూడా రేపు మీకు చెప్తాను. ఇది ఈ వారం ఎపిసోడ్ రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గ మధుసూదన్ సైనింగ్ ఆఫ్. మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.